ఇదైతే మొత్తం ఇంకా స్టేషన్. ఇప్పుడు ఫస్ట్ అయితే మేము టీ తాగుతున్నాం, నైట్ నుంచి ఏం తినలేదు. అక్కడ ఉంది ముందర టెంపుల్. సో టెంపుల్ అయితే అక్కడ కనబడుతుంది గోపురం, అదే అనమాట. నిజంగా టెంపుల్ మాత్రం అసలు సూపర్. హలో అందరికీ, ఇప్పుడు మేమైతే అయోధ్యలో ఉన్నాం. సో ఇదనమాట, ఇది రైల్వే స్టేషన్ కదా. రైల్వే స్టేషనే ఎయిర్పోర్ట్లా కట్టిరు. అది స్టోన్ అనుకుంటా, దాన్ని అట్లా గుర్తుగా పెట్టిరు. సో రైల్వే స్టేషనే సేమ్ ఎయిర్పోర్ట్ లా ఉంది. నిజంగా సూపర్. బస్ జర్నీ అవన్నీ తీద్దామని మేము నైట్ వచ్చినాం వీడికి. సో అందుకు ఇక్కడ సైడా, సో అందుకు మేము ఇంకా వీడియో ఏం తీయలేదు ఇంకా బస్ జర్నీకిన. సో అందుకు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మీకు గుడిగిన ఎలా ఉంటుందో నేను చూపిస్తే ఇప్పుడైతే మేము రెడీ అయ్యి వెళ్తున్నాం. ఈసారి సింపుల్గా వేసుకున్నాం, అబ్బాయి ఎండలు బాగా కొడుతున్నాయని. మా హస్బెండ్ అయితే ఆర్మీ డ్రెస్ తీసుకున్నాడు, కనబడద్దు కదా. సో ఎట్లుంటుందో చూపిస్తా. సో ఇదైతే మొత్తం ఇంకా స్టేషన్. ఇప్పుడు మేమైతే స్టేషన్ బయట నుంచి అయితే వెళ్తున్నాం. అంటే ఇంకా ఎంత అరౌండ్ 6 కూడా కాలేదు. 6కి ఓపెన్ చేస్తారు. కొంచెం ముందు పోయి ఉంటే మాకు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కదా ఆర్మీ డ్రెస్ తీసుకున్నందుకు. సో మేము అందుకే ఇంకా కొంచెం జల్దీ వెళ్తున్నాం. జల్దీ అయిపోతే మాకు ట్రైన్ ఉంది మళ్ళా. సో అందుకే ఇంకా వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే మేము టీ తాగుతున్నాం, నైట్ నుంచి ఏం తినలేదు. సో టీ తాగేసి వెళ్దాం అనేసి. తాగేది కాదు, మా విజ్ఞానం ఏది తాగుతుందో తింటున్నా నన్నే చూసుకుంటుంటారు. సో మేము ఉన్న కాడ నుంచి అయితే మాకు ఒక 300 మీటర్స్ అని చూపించింది, అదే బోర్డు ఉంది కదా. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా ఎంట్రీ. విఐపికి ఫోన్ కూడా అలా ఉంటుందని అంటుంది మా హస్బెండ్, కానీ అది నిజమో తెలీదు. చూద్దాం, మన విఐపి పంపుతారా ఏం పంపుతారా మళ్ళీ తెలియదు. ఆడైతే పంపిరు కానీ ఇక్కడ ఎట్లనో మరి తెలియదు. ఇంకా అక్కడ కనబడుతుంది మందిర్ అయితే. చలో చూద్దాం ఇంకా మరి. గాయస్ ఏడ పోయినా బెంగళూరువి అవి మాత్రం ఫుడ్ కంపల్సరీ, బెంగళూరు ఫుడ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అక్కడ మందిర్ కనబడుతుంది. చూద్దాం మనది ఏదైనా తెలుగు రెస్టారెంట్ కూడా ఉంటే చూపిస్తా. అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అరౌండ్ 6:30 ఆ టైంలో కొంచెం పంపిస్తారంట. లోపల పూజ చేస్తున్నారంట. ఇప్పుడు ఫస్ట్ ఏదైనా పూజ చేసే కదా ఇంకా జనాలకు పంపేది. సో అక్కడ సైడ్ అయితే చాలా మంది ఉన్నారు. అక్కడ సైడ్ అంటే ఏమంటారు, నార్మల్గా ఇట్లా వెళ్తారు కదా అట్లా వాళ్ళంటే చాలా మందే ఉన్నారు. మార్నింగ్, ఎందుకంటే మేము కూడా మార్నింగే వచ్చినాము. మార్నింగ్ వచ్చినందుకు కొంచెం మాకు కూడా బెటర్ అయింది అనిపించింది. కొంచెం మార్నింగ్ అయినందుకు కొంచెం బెనిఫిట్ అనిపిస్తుంది. ఎందుకంటే జల్దీ అయిపోతుంది కదా. జల్దీ అయిపోతే ఇంకా ఆడ హనుమాన్ ఘాట్ కూడా ఉంటుందంట. సో ఫస్ట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఈడికి వచ్చిన వాళ్ళు అక్కడ కంపల్సరీ వెళ్ళాలి. సో ఎలా అంటే హనుమాన్ ఇట్లా కాపాడుతాడు అలా అని అంటారు కదా. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. సో నాకు ఇక్కడ పైన బొట్టు చూడండి, రివర్స్ కనబడుతుంది కెమెరాలో. మర్చిపోయినా ఉండండి రివర్స్. ఇంకా జై శ్రీరామ్. సో బొట్టు పెట్టేప్పుడైతే చాలా బాగా నుంచి మా వినుగాని చూడండి ఒకసారి ఎట్లా అంటించుకున్నాడు. బొట్టు అస్సలు పెట్టించుకోవట్లేదు. సో ఇంకా మేమైతే 6కి అయితే వెళ్ళాలి లోపలికైతే. ఎట్లా జరుగుతుంది, విఐపికి ఉంది అని అంటారు ఫోను. ఉంటే మీకు తప్పకుండా నేను చూపిస్తాను, లేదంటే పిక్చర్ యాడ్ చేస్తా చూడని వాళ్ళు అయితే. సో వెళ్దాం మరి. సో ఇది నార్మల్ది అనమాట. ఇంకా ఇదైతే విఐపిది, ఖాళీ ఉంది రోడ్డు. సో పైన వెళ్ళాక అందరం కలుస్తామో ఇంకా తెలియదు, కానీ ఇప్పుడైతే ఇట్లా పంపిరు. మందైతే బాగానే ఉన్నారు. జై శ్రీరామ్. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకొచ్చేలో పదండి. ఇంకా అక్కడ ఉంది ముందర టెంపుల్. చూడండి అక్కడ కనబడుతుంది కదా. చాలా అనుకున్నాం లోపల ఇట్లా వెళ్ళి చూసి చూపిద్దామని, కానీ పిక్చర్స్ యాడ్ చేస్తా. ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు కదా. ఇంకా ప్రయత్నించినా కానీ అది అవ్వలేదు. లోడ్ తీసుకుపోవడము బంద్ కదా. 4-5 మంత్స్ అవుతుందంట బంద్ చేసిరంట. యాక్చువల్గా రీల్స్ ఫొటోస్ అన్నీ తీస్తారు కాబట్టి బంద్ చేసిరు. సో ఇంకా మేము ఐ థింక్ ఇప్పుడు వెళ్తున్నాము హనుమాన్ ఘాట్, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా అవి చూద్దాం అనేసి. సో ఇట్లా ఉంటుంది అనమాట గుడి మొత్తం. సో టెంపుల్ అయితే అక్కడ కనబడుతుంది గోపురం, అదే అనమాట. అసలు అలో అంటూ లేదు. మేము బయటనే పెట్టిపోయినాం. విఐపి పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకునే బ్యాగ్స్ దాంట్లో పెట్టినాం అనమాట మేము. ఇంకా మేము చేసుకొని దర్శనం బయటకు వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఎంత హాఫ్ అన్ అవర్ పట్టింది. అంటే పూజలు చేస్తారంట. సో అందుకు మేము ఇంకా తీసుకోలేదు. ఒక ఫోటో కూడా కోఆపరేట్ చేస్తలే, డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు ఇంకా మా హస్బెండ్.
ఒక ఫోటో కూడా దిగనిస్తలేడు విన్నుగాడైతే. ఫోను యాక్చువల్ బయట ఉండే కదా, చూడండి చప్పట్లు కొడుతున్నాడు. ఫోను మాది బయట ఉండే కదా. నిజంగా టెంపుల్ మాత్రం అసలు సూపర్ అబ్బా, కట్టినోనికి హ్యాట్స్ అప్ అనుకోవాలి కదా. చలో ఆజా ఆజా ఆజా, హాయ్ కరో, హాయ్ ఫ్రెండ్స్. సో ఈ నుంచి ఇంకా ఇది మొత్తం ఎంట్రన్స్ లోపలికి పోయేది. యాక్చువల్ మేము మధ్యలో నుంచి వెళ్ళిపోయినాం, ఇది మొత్తం ఎంట్రన్స్. మన పెద్ద పెద్ద హోటల్స్ వల్ల కాస్ట్ ఎక్కువ ఉంటాయి, టేస్ట్ ఏమి నాకు తెలియదు, కానీ చిన్న చిన్న దానిలో తినడానికి ట్రై చేయండి, టేస్ట్ బాగున్నాయి. బాగుంది కదా విను, నీకు బాగుందా? ఇంకా ఇది అయిపోయినాక స్టేషన్కి వెళ్ళినా కొంచెం అది కూడా చూపిస్తాను. చిన్న స్టాల్ కానీ చోళ బటోరి ఏమంటారు ఇక్కడ సైడ్ ఫేమస్ ఏమో, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అబ్బా. మా విన్ను కానీ కూడా నచ్చింది, బాగుంది. ఇట్లా వస్తే ఇట్లా ట్రై చేయండి, పెద్ద పెద్ద హోటల్లో ట్రై చేయకండి. ఇంకా తిన్నాం, ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. లగేజ్ ఆడ పెట్టినాం అనమాట, రూమ్ తీసుకోలేదు మేము యాక్చువల్లీ. సో అది ఇంకా లగేజ్ తీసుకొని అయితే ఇంకా లక్నో బస్ నుంచి ఇంక వెళ్ళాలి. నైట్ ఎంత 1 or 2 అయ్యింది. ఇంకా స్టేషన్ దగ్గర ఉన్నాం, ఆడ మంచిగా ఉంది అయోధ్యలో. నిజం చెప్తున్నా, అసలు లాకర్ రూమ్ కానీ ఉండడానికి సూపర్ ఉంది, అసలు రూమ్స్ అవసరమే లేదు. మేము ఆడ లాకర్ రూమ్లో పెట్టి మంచిగా బయట కూర్చున్నాం చైర్ల పైన, మస్తు అనిపించింది. సో ఇప్పుడైతే ఇంకా అది బ్యాగ్ కలెక్ట్ చేసుకొని ఇంకా బస్కి అయితే వెళ్ళాలి, కొంచెం డ్రెస్కి చేంజ్ చేసుకొని. సో ఇది మా ఏమంటారు ట్రిప్ అయిపోయింది అనమాట, అయోధ్య కాశీ. సో ఎట్లా ఉందో కామెంట్ చేయండి. 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా. చలో మరి నెక్స్ట్ వీడియోలో కడదాం. చలో బాయ్ బాయ్ చెప్పండి, బాయ్ బాయ్. ఇట్లా బాయ్ చెప్తారా?